హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. బయట మనం కొనుక్కొని తినే వెనిలా ఐస్ క్రీమ్ని అదే పర్ఫెక్ట్ టేస్ట్ తోటి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. మీకు ఏ మిల్క్ అవైలబుల్లో ఉంటే ఆ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఏ మిల్క్తో చేసుకున్నా సరే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ కానీ లేదా మైదాని కానీ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌తో అయినా సరే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది, లేదా మైదా అయినా సరే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగానే వస్తుంది. పాలు పొంగి మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ 1/2 లీటర్ ఐస్ క్రీమ్కి 3 టేబుల్ స్పూన్ల షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం స్వీట్ అనేది ఎక్కువ లేదా తక్కువ కావాలనుకుంటే షుగర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. పాలు మరగటం స్టార్ట్ అయ్యి షుగర్ వేసుకుని షుగర్ కంప్లీట్గా కరిగిన తర్వాత కార్న్‌ఫ్లోర్ మిక్స్ని మరొకసారి కలిపి యాడ్ చేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐస్ క్రీమ్ మిక్స్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి మంచి వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ రావటం కోసం 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకుని కలుపుకుంటూ కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఐస్ క్రీమ్ మిక్స్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఐస్ క్రీమ్ మంచి టెక్స్చర్ ఇంకా క్రీమీ టెక్స్చర్ రావటం కోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు పాల మీద మీగడను తీసుకుంటున్నాను. మీకు అవైలబుల్లో ఉంటే పాల మీద మీగడ కూడా వేసుకోండి. ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మూత పెట్టుకొని 4 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ ఉన్న బాక్స్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టి 3 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 3 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ చూడండి కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మరొకసారి మిక్సీలో వేసుకొని మరొక 4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి. లేదా ఇలా ఒక స్పూన్ తోటి ఒక 4 లేదా 5 నిమిషాల పాటు గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్నా సరే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. లేదా ఇది కొంచెం కష్టం అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని 4 మినిట్స్ పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా 4 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి 6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి ఎమ్మీ ఇంకా డెలిషియస్గా ఉండే వెనిలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఐస్ క్రీమ్ అనేది మంచి కలర్ఫుల్ ఇంకా టేస్ట్గా ఉండటం కోసం పైన ట్రూటీ ఫ్రూటీలను కానీ లేదా డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా క్రీమీగా ఇంకా చాలా టేస్టీగా వచ్చింది నాకైతే. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.